హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక కొత్త స్వీట్ రెసిపీ చెప్పబోతున్నాను. అదేంటంటే బ్రెడ్ తోటి గులాబ్ జామ్. ఫస్ట్ మనం కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాము. ఎడ్జెస్ని కట్ చేసుకుందాము నీట్గా. తర్వాత ఒక బౌల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. మొత్తం స్మాష్ చేసుకోవాలి. కొంచెం పాలు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి, నీట్గా మెత్తగా కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము పానకం తయారు చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్, 1 కప్ ఆఫ్ షుగర్, కొన్ని ఇలాచీలు పచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి. అప్పటి వరకు మనము లడ్లు చేసుకుందాము. చిన్న చిన్న బాల్స్ చేసుకొని గులాబ్ జామ్ కోసం రెడీ అయిపోయాయి. ఒకసారి చూసుకుందాము పానకం అయిందా లేదా అని చెప్పేసి చూస్తున్నాను. బట్ ఇంకా అవ్వలే, కొంచెం టైం పడుతుంది అది అవ్వడానికి. అప్పటి వరకు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. గులాబ్ జామ్ కోసం గులాబ్ జామ్ ఫ్రై చేసుకుందాం. కొన్ని కొన్ని వేసుకుంటూ మెల్లిగా తిప్పుకుందాము. కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా తిప్పుకోవాలి, ఎందుకంటే బాల్స్ పగిలిపోతాయి కాబట్టి చాలా స్లోగా తిప్పుతూ ఉండాలి. ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు వచ్చే వరకు తర్వాత తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఆ లోపు ఒకసారి పానకం చూసుకుందాము. పానకం అయిపోయింది. చల్లగా అయిన తర్వాత పానకంలో గులాబ్ జామ్ వేసేసుకోవాలి. అంతే, గులాబ్ జామ్ రెడీ.